ప్రపంచంతో పోటీ పడలేకపోతుందని తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలి. మన యువతను టాలెంటెడ్ విద్యార్థులుగా తీర్చిదిద్దాలి, స్పోర్ట్స్లో రాణించాలి అని చెప్పి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించి మట్టిలో మాణిక్యాలను గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని ఇవాళ బయటికి తీయాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అదే కాదు, ఈ నిజామాబాద్ టౌన్లో నిలబడి మాట్లాడుతున్నాం. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈరోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ను సాధించిన సిరాజ్ ప్రపంచ కప్లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ని ఈరోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ని గ్రూప్ 1 ఆఫీసర్గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్గా ఈరోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు మీరు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని సిరాజ్కి ఈరోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి.